అనగనగా విజయనగరం దగ్గరలోని ధర్మపురం అనే ఒక పెద్ద ఊరు. ఆ ఊరి నడుబొడ్డున ఒక పెద్ద రామాలయం ఉండేది. ఆ గుడికి రోజు వందలాది భక్తులు వస్తూ పోతూ ఉండేవారు. ఆ గుడి మెట్ల మీద ఎడమ పక్కన ఎప్పుడూ ఒకే చోట కూర్చునేవాడు రాఘవులు. వయసులో కుర్రవాడే, చేతులు కాళ్ళు బలంగానే ఉన్నా విధవసాత్తు బిచ్చగాడిగా మారాడు. రోజు గుడికొచ్చి పోయేవాళ్లను చెయ్యి చాచి అడుక్కునేవాడు. అది ఒక శుక్రవారం. గుడికి జనం బాగా వస్తున్నారు. రాఘవులు చెయ్యి చాచి దీనంగా, మా ధర్మం చేయండి తల్లి, ఆకలిగా ఉంది, ధర్మం చేయండి తల్లి, అయ్యా దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. భక్తురాలు ఒక నాణం వేస్తూ, పాపం తీసుకోనాయనా. రాఘవులు చేతులు జోడించి, చల్లగా ఉండు తల్లి. ఇంతలో ఆ ఊరి భూస్వామి గజపతి దొర పట్టుపట్టలతో దర్జాగా గుడిలోకి ప్రవేశిస్తూ మెట్ల మీదున్న రాఘవులను చూసి ఆగాడు. చిచి, ఉదయాన్నే వీడి ముఖం చూడాల్సి వచ్చిందే. దొరగారు, ధర్మం. ఏం ధర్మం? చేతులు కాళ్ళు ఇనప గడ్డిల్లా ఉన్నాయి. పనిచేసి బతకడం చేత కాదా? దేవుడి పేరు చెప్పుకొని ఇక్కడ కూర్చొని సోమరిపోతలా తింటున్నారు. మీలాంటి వాళ్ళ వల్లే ఈ దేశం నాశనం అయిపోతుంది. పో ఓ ఏదైనా పని చేసుకో. రాఘవులు కన్నీళ్లతో తలదించుకొని, అయ్యా. గజపతి దొర విసురుగా ఒక నాణం వాడి ముఖం మీదకు విసిరి, నా దయాగుణం కొద్దీ పడేస్తున్నాను, మళ్ళీ నాకు కనపడకో. రాఘవులు ఆ అవమానానికి కుమిలిపోతూ ఆ నాణం తీసుకున్నాడు. గుడికి వచ్చేవాళ్లు వెళ్లేవాళ్లు అంతా దానం చేస్తున్నారు. కాని ప్రతిరోజు గుడికొచ్చే పేదరాశి పెద్దమ్మ మాత్రం రాఘవులు వైపు కన్నెత్తి కూడా చూడకుండా తన దారిన తాను వెళ్లిపోయేది. ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచింది, వారం రోజులు గడిచింది. రాఘవులకు ఆశ్చర్యం వేసింది. రాఘవులు తనలో తాను, ఏంటి ముసలమ్మ ఊరందరికీ న్యాయాలు చెప్తుంది, కానీ ఈ బెచ్చగాడి మీద ఇంత దయలేదా? నన్ను అసలు మనిషిలాగే చూడదే. ఆ రోజు పేదరాశి పెద్దమ్మ గుడి నుండి బయటకు వస్తూ ఉండగా రాఘవులు ధైర్యం చేసి అడ్డుపడ్డాడు. రాఘవులు కాళ్ల మీద పడి, పెద్దమ్మా ఆగుతలే. పేదరాశి పెద్దమ్మ కర్ర ఆపి విసుగ్గా, ఆ ఏమిట్రా, నా దారికి అడ్డం ఎందుకొచ్చావు? తల్లి, నేను పాపిని కావచ్చు, కానీ నన్ను ఎందుకెలా చూస్తున్నావు? గుడికి వచ్చే అందరూ నాకు ఏదో 1 రూపాయి దానం చేస్తున్నారు, కానీ నువ్వు మాత్రం నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు. నానే పాపం చేసినాను? నా మీద నీకు దయలేదా తల్లి? దయ దయ నా దగ్గర చాలానే ఉంది, కానీ ఏంటమ్మా? నేను నీకు బిచ్చం వెయ్యను. రాఘవులు ఆశ్చర్యంగా, ఎందుకు తల్లి? నేను నీకు దానం చేస్తే నువ్వు నాకు తిరిగేమిస్తావు? రాఘవులు నివ్వెరపోయి, తిరిగి ఇవ్వడానికా? తల్లి, నేను బిచ్చగాడిని, నా దగ్గర ఏముందని నీకు తిరిగి ఇవ్వడానికి? పేదరాశి పెద్దమ్మ గంభీరంగా, ఆలోచించు. ఏమీ లేనివాడు ఈ లోకంలో ఎవడూ ఉండడు. నువ్వు నాకు ఏదైనా ఇవ్వగలిగిన రోజే నేను నీకు దానం చేస్తాను, అంతవరకు నన్ను అడగకు అని చెప్పి పెద్దమ్మ అక్కడి నుండి వెళ్లిపోయింది. రాఘవులకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. నా దగ్గర ఏముంది, నేనేమి ఇవ్వగలను అని రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం రాఘవులు యథావిధిగా గుడి మెట్ల మీద కూర్చున్నాడు. కాని వాడి మనసు మాత్రం ఆలోచనలతో నిండుంది. ఇంతలో గుడి పక్కన ఉన్న పెద్ద మందార చెట్టు నుండి ఒక అందమైన పెద్ద పువ్వు రాలి సరిగ్గా వాడి ఒళ్ళో పడింది. పువ్వు ఇది నేను ఇవ్వగలను. మధ్యాహ్నం పేదరాశి పెద్దమ్మ గుడి నుండి బయటకొచ్చింది. రాఘవులు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. రాఘవులు చేతిలోని పువ్వును చాచి, పెదమ్మా, ఇదిగో నా దగ్గర ఇది ఉంది, నిన్న అడిగావు కదా, ఇది నీకోసం. పెద్దమ్మ ఆగి ఆ పువ్వును చూసి మొదటిసారి నవ్వింది. ఆ ఇప్పుడు దారికొచ్చావు, ఇది కదా నువ్వివ్వగలిగేది. ఆమె ఆ పువ్వుని తీసుకుని ప్రేమగా తన కొప్పులో పెట్టుకుంది. తరువాత తన నడుము దగ్గర ఉన్న సంచి నుండి 2 నాణాలు తీసి అతనికిచ్చింది. ఇదిగో, ఇది నీ పువ్వు ఖరీదు. తల్లి, బిచ్చం వేస్తే 1 నాణం వేస్తారు, నువ్వు 2 నాణాలు ఇచ్చావేంటి? ఇది బిచ్చం కాదురా, వ్యాపారం. నువ్వు నాకు పువ్వు అమ్మావు, నేను కొనుక్కున్నాను, లెక్క సరిపోయింది, ఇప్పుడు పో. రాఘవులు ఆ 2 నాణాల వైపు పెద్దమ్మ వైపు చూస్తూ ఉండిపోయాడు. వ్యాపారమన్న మాట వాడి తలలో గిర్రునా తిరిగింది. ఇక ఆ రోజు నుండి రాఘవులు బిచ్చం అడగడం మానేశాడు.
ప్రతిరోజు ఉదయాన్నే లేచి గుడి చుట్టూ రాలిన పువ్వులన్నీ ఏరి ఒక పాత విస్తరిలో పెట్టుకుని గుడి మెట్ల దగ్గర కూర్చునేవాడు. గుడికి వచ్చే వాళ్లకు పువ్విచ్చి వాళ్ళు ఇష్టంతో ఇచ్చింది తీసుకునేవాడు. భక్తులకు కూడా బిచ్చం వేయడం కన్నా దేవుడికి పెట్టడానికి ఒక పువ్వుని కొని ఆ కుర్రాడికి సాయం చేయడం ఆనందంగా అనిపించింది. అలా వారం రోజులు గడిచాయి. పేదరాశి పెద్దమ్మ మళ్లీ వచ్చింది. రాఘవులు ఆనందంగా, పెద్దమ్మా రాతల్లి, ఇదిగో నీకోసం మంచి పువ్వు దాచిపెట్టాను. చాలా బాగుంది, ఎంత? రాఘవులు నవ్వుతూ, అదే ముందు తల్లి, మీ ఇష్టం, మీకు తోచిందివ్వండి. ఆ మాట అనగానే పేదరాశి పెద్దమ్మ చేతిలోని డబ్బులు వెనక్కి తీసుకొని, ఆగు, నా ఇష్టమేంటి? ఏ ఏమైంది తల్లి? పువ్వెవరిది? నాదే, నేనే ఏరుకొచ్చాను. పువ్వు నీది, దాన్ని అమ్మేది నువ్వు. మరి వెల నేనెలా నిర్ణయిస్తాను? ఆ పువ్వుకు ఎంత కావాలో నువ్వే చెప్పాలి. మీ ఇష్టమంటే అది మళ్ళీ బిచ్చమే అవుతుంది. నీ వస్తువు విలువ నీకు తెలియాలి. వెల చెప్పు. రాఘవులు తత్తరపడుతూ, నా 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 పువ్వు ఒక కాణి తల్లి. పేదరాశి పెద్దమ్మ నవ్వి ఒక కాణి ఇస్తూ, ఇదిగో, ఇది వ్యాపారం. ఆ రోజు రాఘవులకు వ్యాపారంలో రెండో పాఠం తెలిసింది. తన వస్తువుకు తానే వెల కట్టాలి అని. అలా నెల రోజులు గడిచాయి. రాఘవుల వ్యాపారం బాగా సాగుతోంది. కాని గుడి దగ్గర చెట్లకు పువ్వులైపోయి రాఘవులు దిగులుగా కూర్చున్నాడు. యథావిధిగా పెద్దమ్మ వచ్చింది. పెద్దమ్మా, ఈరోజు పువ్వులు లేవు తల్లి, చెట్లన్నీ ఖాళీ అయ్యాయి, నా వ్యాపారం ఆగిపోయింది. పేదరాశి పెద్దమ్మ నవ్వి, చెట్టు మీద పువ్వులైపోతే సంతలో పువ్వులు కూడా అయిపోయాయా? అంతలో ఉన్నాయమ్మా, కానీ అవి కొనాలి కదా. మరి ఇన్ని రోజులు సంపాదించిన డబ్బేం చేశావు? నా దగ్గరే దాచుకున్నాను. మరి ఆ డబ్బుతో సంతకెళ్ళి పువ్వులు కొని ఇక్కడ గుడి దగ్గర ఎందుకు అమ్మకూడదు? రాఘవులు కళ్ళు పెద్దవయ్యాయి. ఇది తను ఆలోచించలేదు. వెంటనే సంతకు పరిగెత్తాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో ఒక చిన్న బుట్టడు పువ్వులు కొని తిరిగి గుడి దగ్గరకొచ్చి వాటిని అందంగా పేర్చి అమ్మడం మొదలుపెట్టాడు. 6 నెలలు గడిచాయి. రాఘవులు ఇప్పుడు బిచ్చగాడు కాదు, గుడి దగ్గర పూల వ్యాపారి. కాని వాణ్ణి చూసి ఇంకో 2-3 పక్కనే పూల కొట్లు పెట్టారు. పోటీ పెరిగింది. లాభాలు తగ్గిపోయాయి. రాఘవులు మళ్లీ దిగులుగా పెద్దమ్మ కోసం చూశాడు. పెద్దమ్మా, మళ్ళీ సమస్య. నాలానే ఇంకో 3 కొట్లు పెట్టారు. నా గిరాకీ దెబ్బతింది. పేదరాశి పెద్దమ్మ ఆవులిస్తూ, ఓహో, పోటీ వచ్చిందా? మంచిదే కదా. మంచిదేంటమ్మా, నాకు వ్యాపారం జరగట్లేదు. ఓరే రాఘవులు, నువ్వు సంతలో కొని ఇక్కడ అమ్ముతున్నావు, వాళ్ళు సంతలో కొని ఇక్కడ అమ్ముతున్నారు. మీరందరూ ఒకే చోట కూర్చుంటే లాభమేముంది? మరి ఏం చేయమంటావు? నువ్వు కొని ఇక్కడ గుడి దగ్గర ఉన్న వాళ్ళకే ఎందుకు అమ్ముతున్నావు? ఈ ఊళ్ళో 10 గుడులున్నాయి, పక్క ఊళ్ళో 20 గుడులున్నాయి. రాఘవులు ఆలోచిస్తూ, ఆ, అవును. ఒక ఎడ్ల బండి కొనుక్కో. ప్రతిరోజు తెల్లవారుజామున సంతకెళ్ళి బండి నిండా పువ్వులు కొను. ఊరూరా తిరిగి ప్రతి గుడి దగ్గర ఉన్న నీలాంటి చిన్న పూల వ్యాపారులకు నువ్వు పువ్వులమ్ము. రాఘవులకు తన వ్యాపారం ఎంత పెద్దదో అర్థమైంది. తన దగ్గర ఉన్న డబ్బుతో కొంచెం అప్పు చేసి ఒక ఎడ్ల బండిని కొన్నాడు. చిల్లర వ్యాపారం మానేసి టోకు వ్యాపారం మొదలుపెట్టాడు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. రాఘవులు ఇప్పుడు రాఘవయ్య అయ్యాడు. 4 ఎడ్ల బండ్లు, 10 మంది పనివాళ్లతో చుట్టుపక్కల 50 గ్రామాలకు పూల వ్యాపారం చేస్తున్నాడు. కాని అతనికి ఇంకా ఏదో అసంతృప్తి. ప్రతిసారి పువ్వుల కోసం పక్క రాష్ట్రాల సంతలకు వెళ్ళాలి. లాభంలో సగం అక్కడికే పోతుంది. ఈసారి తనే పెద్దమ్మ నిద్రపోతున్న మంచం దగ్గరికి వెళ్ళాడు. రాఘవయ్య వినయంగా, తల్లి లే. ఆ రాఘవయ్య గారా, దయచెయ్యండి, నా గుడిసె పావనమైంది. తల్లి, నన్ను ఎగతాళి చెయ్యకు, నీ బిడ్డను. నాకు ఇంకో సందేహం వచ్చింది. ఇంకా కొనడం మానయ్యలేదా నువ్వు? అంటే? ఒరే వెర్రివాడా, ఇన్నాళ్ళు పువ్వులు కొని అమ్మావు, ఇప్పుడా పువ్వులను నువ్వే పండించు. ఆ ఒక్క మాట రాఘవయ్య జీవితాన్ని మార్చేసింది. కొనడం కాదు, పండించడం. ఆ వారమే రాఘవయ్య ఊరి భూస్వామి గజపతి దొర దగ్గరికి వెళ్ళాడు. గజపతి దొర కరువు వల్ల అప్పుల్లో కూరుకుపోయి తన పొలాలను అమ్ముతున్నాడు. గజపతి దొర అసహనంగా, ఎవరు నువ్వు? ఏం కావాలి? దొరగారు, నేను రాఘవయ్యను. మీ నది ఒడ్డున ఉన్న ఆ 50 ఎకరాల బీడు భూమిని కొనడానికి వచ్చాను. నువ్వు ఆ గుడి దగ్గర బిచ్చగాడివి కదా?
ఒకప్పుడు. ఇప్పుడు ఆ భూమికి వెల ఎంత? గజపతి దొర అవమానంతో సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ పిచ్చగాడే ఈరోజు తన భూమిని కొనే ధనవంతుడయ్యాడు. రాఘవయ్య ఆ 50 ఎకరాల్లో పెద్ద పూల తోట వేశాడు. ఊరికే నీటి వసతి కల్పించాడు. 100 మందికి పని కల్పించాడు. ఇప్పుడు వేరే రాష్ట్రాల వ్యాపారులే తమ ఎడ్ల బండ్లు కట్టుకుని రాఘవయ్య తోట దగ్గరకొచ్చి పువ్వులు కొనేలా చేశాడు. ఆ ఊర్లోనే రాఘవయ్య శ్రేష్ఠి అందరికన్నా పెద్ద ధనవంతుడు అయ్యాడు. ఒకరోజు పేదరాశి పెద్దమ్మ ఎప్పట్లాగే తన గుడిసె ముందు నిద్రపోతుంటే రాఘవయ్య శ్రేష్ఠి వచ్చి ఆమె కాళ్ల దగ్గర ఒక పెద్ద బంగారు వరాహాలు మూట పెట్టాడు. రాఘవయ్య కన్నీళ్లతో, తల్లి, ఇదంతా నీదయ్యా, ఈ ఆస్తి నీది. పేదరాశి పెద్దమ్మ కన్ను తెరిచి ఆ మూటను కాలితో పక్కకు నెట్టి, ఛీ, నా నిద్ర పాడు చేశావు. తల్లి, ఓరే, నేను నీకు బిచ్చం వెయ్యలేదు. అది నీ కష్టం, నాకేం వద్దు. రాఘవయ్య ఎంత ప్రతిమలాడినా ఆమె తీసుకోనే లేదు. సరే, అంతగా ఇవ్వాలనుంటే ఆ చెట్టు మీద నుండి ఒక మందార పువ్వు కోసివ్వు, నాకది చాలు. రాఘవయ్య నవ్వుతూ ఆ పువ్వు కోసిచ్చాడు. ఆమె దాన్ని కొప్పులో పెట్టుకుని, ఇప్పుడు పో, నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వు అని చెప్పి మళ్లీ నిద్రలోకి జారుకుంది. రాఘవయ్య ఆ గొప్ప తల్లికి మనసులోనే నమస్కరించుకుని వెనుతిరిగాడు.